తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆ వేడుకను లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. రోజారమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇందులో ఉండేటువంటి ఈ జ్యూరీలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ₹1,00,000 నగదుని అందజేయబోతున్నారు. శ్రీ బివిఎస్ రవి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఎంవి రఘు గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. శ్రీ కె ఉమా మహేశ్వరరావు గారు, శ్రీ సానా యాదిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ విజయ్ సత్తా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీమతి అనురాధ గారు, శ్రీమతి ప్రగతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ లక్ష్మి గారు, శ్రీవలి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వల్లి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగబీరు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫీచర్ ఫిల్మ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ విభాగానికి వీరందరూ జ్యూరీ సభ్యులు. దీనికి జ్యూరీ చైర్మన్ శ్రీ మణిశర్మ గారు. ఒక సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాలన్నింటినీ ఏకతాటిగా చూసేసి అందులో ఏ సినిమా మంచిది, ఎవరికి అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించడం అనేది సులువైనటువంటి విషయం కాదు. కత్తి మీద సాము లాంటి పనే. మరి అంత అద్భుతమైనటువంటి పనితనాన్ని కనబరిచినటువంటి జ్యూరీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వేదిక మీద ఉన్న జ్యూరీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రోజారమణి గారు. థ్యాంక్ యూ రోజారమణి గారు, బివిఎస్ రవి గారు, రఘు గారు, అనుపమ్ రెడ్డి గారు, ఉమా మహేశ్వరరావు గారు, సానా యాదిరెడ్డి గారు, విజయ్ సత్తా గారు, అశోక్ కుమార్ గారు, అనురాధ గారు, ప్రగతి గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీ వల్లి హుసేన్ గారు అండ్ నాగబీరు సుబ్బారావు గారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో పాటు మనకి తెలంగాణ ప్రభుత్వం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగని తీసుకొస్తోంది. క్రితం సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా, క్రితం సంవత్సరం మీ అందరికీ గుర్తున్నట్టయితే 10 సంవత్సరాలకి సంబంధించిన అవార్డ్స్ అన్నింటినీ కూడా ఒకటే సంవత్సరం ఇచ్చినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. We sincerely thank our jury members. Thank you so much for your valuable support. Thank you everybody. Thank you so much. దిల్రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రియాంక గారు ఆల్సో టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. Next jury committee for documentary or short films. శ్రీ కనకమేడల విజయ్ కృష్ణ గారు ఈజ్ అ చైర్మన్. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే ₹2,00,000 నగదుని అందజేస్తున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మంచి సూపర్ హిట్ ఫిల్మ్స్ని మనకు అందించినటువంటి దర్శకులు కనకమేళ్ల విజయకృష్ణ గారు ఈ కమిటీ ఫర్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి చైర్మన్గా వ్యవహరించారు. అలాగే తదుపరి సభ్యులు శ్రీ బి రఘు గారు, బి రఘునాథరాజు గారు. వారికి గోల్డ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే ₹1,00,000 నగదుని అందజేస్తున్నారు. వారితో పాటు శ్రీ కె రామ్ నారాయణ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే ₹1,00,000 నగదుని అందజేస్తున్నారు. డాక్టర్ ఖాజా పాషా గారు, వారికి కూడా గోల్డెన్ మొమెంటో, ప్రశంసా పత్రం
అలాగే ₹1,00,000 నగదుని కూడా అందజేస్తున్నారు. శ్రీ మందాడి ఉదయ్ కుమార్ గారు వారికి కూడా గోల్డెన్ మొమెంట్తో పాటు ప్రశంసా పత్రాన్ని ₹1,00,000 నగదుని అందిస్తున్నారు. శ్రీ మొహమ్మద్ షర్ఫుద్దీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాకు తెలిసి ఒక స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా జరుగుతోంది. దట్ జ్యూరీ మెంబర్స్కి కూడా మొమెంటుతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే దానితో పాటు నగదుని కూడా అందించడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. గట్టిగా ఒకసారి మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే జూపల్లి కృష్ణారావు గారికి కూడా. జ్యూరీ మెంబర్స్కి ఇలా నగదు బహుమతి, మొమెంటో అండ్ ప్రశంసా పత్రం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. నిజంగానే అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూవింగ్ అహెడ్. నెక్స్ట్ జ్యూరీ కమిటీ ఫర్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ క్రిటిక్స్ ఆన్ తెలుగు సినిమా. శ్రీ తనికెళ్ల భరణి గారు చైర్మన్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంటే ఈ కమిటీకి వారు చైర్మన్, బుక్స్ క్రిటిక్స్ ఆన్ తెలుగు సినిమా. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం మరియు ₹2,00,000 నగదుని అందజేస్తున్నారు. రిక్వెస్ట్ శ్రీ తనికెళ్ల భరణి గారు ఆన్ స్టేజ్. అలాగే శ్రీ పెద్దంటి అశోక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారికి కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే ₹1,00,000 నగదు బహుమతి. శ్రీ పివి రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం మరియు ₹2,00,000 నగదుని అందజేస్తున్నారు. సినిమాలే కాకుండా అటు షార్ట్ ఫిలిమ్స్, బుక్స్ అండ్ క్రిటిక్స్ ఇలా అన్ని విభాగాల్లో అందరి జ్యూరీ మెంబర్స్కి ఇలా వేదిక మీద సత్కరించుకోవడం నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. వీరందరి సహాయ సహకారాలతోనే ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇంత వైభవంగా జరగడానికి కారణం. సో వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సార్. అండ్ ద నెక్స్ట్ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ శ్రీ తమ్మారెడ్డి భరద్వాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారే ఈ కమిటీకి ద చైర్పర్సన్. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ₹2,00,000 నగదుని అందజేయవలసిందిగా దిల్రాజు గారిని, ప్రియాంక గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ₹1,00,000 నగదుని అందజేస్తున్నారు. ఈ కమిటీలో ఉండేటువంటి తదుపరి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ₹1,00,000 అందజేయడం జరుగుతుంది. శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ జ్యూరీ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ మనకి సినిమా పరిశ్రమలో సుపరిచితులే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎనలేని సేవల్ని అందిస్తున్న వారి శ్రీ శివలంక కృష్ణప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రియాంక గారు, ఐ థింక్ షీ ఈస్ హియర్ ఆల్రెడీ. మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో విజయ బావుటాన్ని ఎగరేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ తెలుగు పరిశ్రమ ఇంత ఎత్తుకి ఎదగడానికి కారకులై పునాది రాళ్లు వేసినటువంటి నిర్మాతల్ని, దర్శకుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిల్రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఫస్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ని ప్రారంభిద్దాము. మరి వీటిని అందించడానికి గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆర్ ఆనరబుల్ డెప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌరవనీయ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. టూరిజం మినిస్టర్ కృష్ణారావు జూపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారిని వచ్చి
మరికొన్ని అవార్డ్స్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా. మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ కృష్ణారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ ఈ సంవత్సరానికి గాను అందించడం జరుగుతోంది. ఈ పుస్తక రచయిత ప్రభు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ బుక్ ఫర్ సినిమా రచయితగా గద్దర్ అవార్డు గెలుచుకున్న ప్రభు గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుంది. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ రచయిత ప్రభు గారు. కేవలం రచయితగా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్ట్గా కూడా వారు మనందరికీ సుపరిచితులు. ప్రభు గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా. ఒక మంచి సినిమాకి ప్రశంస ఎంత ముఖ్యమో విమర్శ కూడా అంతే ముఖ్యం. అలాంటి విమర్శతోనే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వెలుగులోకి వస్తాయి. మరి ఎస్ మ్యామ్, యూఆర్ రైట్. ఎందుకంటే నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా అండ్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. అలాగే దానితో పాటు ప్రశంసా పత్రం కూడా. నెక్స్ట్ అవార్డ్ ఫర్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Third best documentary film. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాలబ్రహ్మచారి పూసపాటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. ఇక ఇప్పుడు మరి వీరు గెలుచుకుంటూ ఉన్నారు. బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం. The second best documentary film. Second best documentary film. The first action hero, పైడి జయరాజ్. దీనికి ప్రొడ్యూసర్ పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. పొన్నం రవిచంద్ర గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం. And now the first best documentary film, The Man of Social Justice. Producer Unity, The Man of Social Justice. చీరందాసు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి దీనికి గాను వారు గోల్డెన్ మొమెంటో, 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్న చీరందాస్ శ్రీకాంత్ పొన్నం గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ఇక షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్. ప్రదీప్, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా మంది న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ బాగా పాపులర్ అవుతున్నారు, వెలుగులోకి కూడా వస్తున్నారు. అటువంటి విభాగానికి మనం ఇప్పుడు అవార్డు ఇవ్వబోతూ ఉన్నాము. అదేంటి అంటే ద షార్ట్ ఫిల్మ్ కేటగిరీ.
మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. సో ఇప్పుడు మనం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగానికి వెళ్ళబోతున్నాం. ద థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ. ప్రొడ్యూసర్ శ్రీమతి కె నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రాంజ్ బహుమతి అలాగే ₹1,00,000 అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు. వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్. తృతీయ ఉత్తమ లఘు చిత్రంగా సైబర్ స్లేవరీ అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీనిని రూపొందించిన కె నీలిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ద సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. ప్రొడ్యూసర్ శ్రీ రాఘవేంద్ర వర్మ ఇందుకూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి సిల్వర్ మొమెంటో, దానితో పాటు 1.5 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ విశ్వాస్ హనూర్కర్, వారికి సిల్వర్ మొమెంటో, 1,50,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం. ద సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా వనజీవి రామయ్య ఎంపికైంది. దీనిని రూపొందించిన గూసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న గూసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ₹5,00,000 నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ షార్ట్ మనం తక్ఫా అని కూడా చెప్పొచ్చు. చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఫీచర్ ఫిల్మ్స్కి మాత్రమే కాకుండా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలకి కూడా అవార్డులు ఇవ్వడం మనందరం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సార్. డిప్లొమా ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్. మరి ఈ అవార్డుకి గాను తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీన్ని రూపొందించినటువంటి వారు గణపతి హనుమంతు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీకి మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. Thank you so much, sir. Thank you so much. Requesting everybody. ఓకే, సో తదుపరి మనం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. పర్ఫార్మెన్స్ బై నిధి అగర్వాల్ గారు. మరి అండ్ ఇది నిజంగా చాలా చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద. ఎందుకంటే ఇది ఒక ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. తెలుగు సినిమాకి మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ మహానటీమణులు సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు వీరి స్మృతులతో ఈ ట్రిబ్యూట్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ద వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిధి అగర్వాల్ గారు. బట్ బిఫోర్ దట్